డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇతనితే. హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా ఒక రకంగా బాగానే నడిచింది. ఇక 2021 లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇన్నాళ్లు అందరినీ ఎంటర్టైన్ చేసిన తేజ సజ్జా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ 2024 లో హనుమాన్ సినిమాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. ముందు చిన్న సినిమాగే అందరి ముందుకి వచ్చినా అంచనాలు లేకుండా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది హనుమాన్ సినిమా. ఈ సినిమాతో తేజ సజ్జా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హనుమంతుడి కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక త్వరలో జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. రీసెంట్ గా అతనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. అయితే ఇలా భారీ బడ్జెట్ మూవీస్ తో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఇంకొన్ని సినిమాలు కూడా తెరకెక్కించబోతున్నాడు. అందులో ఓ సూపర్ ఉమెన్ సినిమా కూడా ఉండబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అంటే జ్ఞానేశ్వరి. ఈ అమ్మాయి మిస్టర్ అండ్ మిస్ ఏమి సేతురాలింగా మంత్ ఆఫ్ మధు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఈమెని మెయిన్ రోల్లో పెట్టి ప్రశాంత్ వర్మ ఓ సూపర్ ఉమెన్ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి జ్ఞానేశ్వరి తెలిపింది.